మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమార్పై కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడడంతో కూటమి బలం పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది సభ్యులుండగా సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 74 మంది ఓటేశారు. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. మ్యాజిక్ ఫిగర్ అనుకున్న విధంగా 74 రావడంతో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఉదయం జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి కూటమి కార్పొరేటర్లు దస్పల్ల హోటల్ నుంచి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు అవిశ్వాస తీర్మానం జీవీఎంసీ సమావేశ మందిరంలో ప్రవేశపెట్టారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లుండగా కూటమిలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు చేరడంతో మ్యాజిక్ ఫిగర్ 74 కూటమికి చేరింది. ప్రస్తుతం టీడీపీ 49, వైసీపీ 30, జనసేన 14, బీజేపీ 2, సిపిఐ 1, సిపిఎం 1 కార్పొరేటర్ల సంఖ్య ఉన్న సంగతి తెలిసిందే. కూటమికి 11 మంది ఎక్స్ అఫీషియా సభ్యులు, వైసీపీకి 3 ఎక్స్ అఫీషియా సభ్యుల మద్దతు ఉండగా కూటమికి కావలసిన 74 మంది సభ్యులు చేరడంతో అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నెగ్గించుకుంది. ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఎంపీలు శ్రీభరత్, రమేష్ బాబు, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొని అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గేలా పావులు కదిపారు. దీంతో కూటమి సభ్యులు జీవీఎంసీ ప్రధాన కార్యాలయం బయట సంబరాలు జరుపుకుంటున్నారు. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ రేగుతోన్న వేళ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు విశాఖ అభివృద్ధి కోసమే మేయర్పై అవిశ్వాసం పెట్టినట్టు తెలిపారు. 4 ఏళ్ల తర్వాత పాలనను సమీక్షించుకునే అవకాశం చట్టం కల్పించింది. 9 నెలల కోసం రాజకీయ ప్రయోజనాలను ఆశించిన మార్పు కోరుకునే వాళ్ళం కాదన్నారు. మేం ఎవ్వరినీ ఒత్తిళ్లకు గురి చేయలేదు. అటువంటి ఆలోచనలుంటే గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరించే వాళ్ళం అన్నారు. నో కాన్ఫిడెన్స్లో నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం మాకుంది. విశాఖపట్నం గ్రేటర్ అవిశ్వాసం మ్యాజిక్ ఫిగర్తో పూర్తి విశ్వాసంతో కూటమి పార్టీలున్నాయని తెలిపారు. అయితే విశాఖ మేయర్పై అవిశ్వాసం విషయంలో చివరి క్షణంలో కూటమిలో చేరి మ్యాజిక్ ఫిగర్ను వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వారసులు అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక, తిప్పల నాగిరెడ్డి కుమారుడు వంశీరెడ్డి సరిచేశారు. ఆఖరిలో కూటమికి మద్దతు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ప్రత్యేక వాహనాల్లో కూటమి కార్పొరేటర్లు జీవీఎంసీకి చేరుకున్నారు. హోటల్లో కూటమి కార్పొరేటర్లతో సమావేశమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలను కార్పొరేటర్లకు వివరించారు.